20 ఇయర్స్ వచ్చే వరకు మనల్ని వదిలేసి పేరెంట్స్ ఫంక్షన్స్కి వెళ్తారు. కొన్ని 20 ఇయర్స్ దాటాక వాళ్ళు మానేసి మనల్ని పంపిస్తారు. ఈరోజు ఒక గృహప్రవేశం తగిలింది. నేను మా కజిన్ అవినాష్ ఇద్దరం కలిసి అక్కడికి వెళ్తున్నాం. ఇది ఒక విలేజ్ అనమాట. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఏ విలేజో తెలియదు. సో అక్కడికి వెళ్ళాక ఏం గృహప్రవేశమో చూపిస్తాను, రండి చూద్దాం. హాయ్ అందరికీ, నేను మీ వంశీ. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ వంశీ. ఈరోజు మన పని ఏంటంటే, ఫ్రంట్ బైక్ మీద వెళ్తున్నాడు కదా, తనే మా అన్నయ్య, మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి. స్టార్టింగ్లో చూపించాను కదా, తిను అవినాష్, మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి. 2 days బ్యాక్ మా అయ్య వాళ్ళు కాల్ చేసి ఇల్లు గృహప్రవేశం ఉందని ఇన్వైట్ చేశారు. సో మా పేరెంట్స్ మా ముగ్గురిని వెళ్ళమన్నారు. ఈ రోడ్ చూడండి ఎంత అందంగా ఉందో. మేము వెళ్ళే విలేజ్ వైజాగ్ అచ్యుతాపురం దగ్గరలో. నేమ్ ఎగ్జాక్ట్గా మాకు కూడా తెలియదు. వాళ్ళు హౌస్ లొకేషన్ పెట్టారు, మేము గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. అప్పుడప్పుడు సిటీ పొల్యూషన్ వదిలేసి ఇలా విలేజ్ రోడ్స్లో ట్రావెల్ చేస్తే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా పంట పొలాలు, గ్రీనరీ, కొబ్బరి చెట్ల మధ్యలోంచి వెళ్తుంటే సూపర్గా ఉంది. ఇలా మేకల మంది కనిపిస్తే మన విలేజెస్కి వచ్చేసినట్టే. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే ఫామ్ హౌస్. మా మాయదే ఈ హౌస్. ఎందుకు ఇంత విలేజ్లో కట్టుకున్నాడో లాస్ట్లో చెప్తాను. నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది రీజన్. ముందుగా హౌస్ చూపిస్తారండి. ఎంటర్ అవ్వగానే వరండా వస్తుంది. వరండా పక్కనే వాష్రూమ్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమో ఖాళీ ప్లేసే ఉంది. ఇంకా మెయిన్ డోర్ తీసుకొని ఎంటర్ అవుదాం. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ హాల్ అయితే ఉంది. హాల్ పెద్దగానే ఉంది. ఇంకా బెడ్రూమ్ కూడా ఉంది. ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. బెడ్రూమ్ కిటికీలోని చూడండి, మొత్తం గ్రీనరీయే, చాలా బాగుంది. అలా బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ వస్తే కిచెన్ అనమాట. అలా కిచెన్ ఎండింగ్లోనే ఒక డోర్ ఉంది. అది తీసుకొని బయటికి వెళ్తే ఫుల్ గ్రీనరీ చూడండి, చాలా బాగుంది. ఈ ఖాళీ ప్లేస్లోనే ఈ ట్రీస్ అన్నీ క్లీన్ చేసి ఇక్కడ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాడు మా మాయ. ఈ కనిపిస్తున్న ఈ 20 cents అనమాట ఈ ల్యాండ్. ఒక 20 cents ల్యాండ్లో క్లీన్ చేసి నీట్గా ఫార్మింగ్ చేసుకొని హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాడు. అందుకోసమే ఇంత విలేజ్లో కట్టుకున్నాడు. యాక్చువల్లీ మా మాయ ఒక ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. మంత్లీ 50K శాలరీ వస్తుంది, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదంట. సో జాబ్ చేయడం ఇష్టం లేక జాబ్ వదిలేసి ఈ విలేజ్లో హౌస్ కట్టుకొని వ్యవసాయం చేసుకొని ఫార్మింగ్ చేసుకొని హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాడు. అందుకోసమే ఈ విలేజ్లో ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఈ మాయకి ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు. తను కూడా ఒక 1 yearలో ఇక్కడికి వచ్చేసి వీళ్ళిద్దరూ కలిసి ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారు. నిజానికి చాలామందికి ఇలా విలేజ్లో ఫామ్ హౌస్ కట్టుకొని ఫార్మింగ్ చేయాలని ఉంటుంది, కానీ అది అందరికీ అవ్వదు. ఇలా పెద్ద స్టెప్ వేసి జాబ్ మానేసి చేస్తున్నాడంటే నిజంగా చాలా గ్రేట్. బయట ఒక మామ ఫోటోకి దండేసి ఉంది కదా, వాళ్ళ నానమ్మ అనమాట. సో వాళ్ళ నానమ్మదే ఈ సైట్. వాళ్ళ నానమ్మకి గుర్తుగా ఆ స్టోన్ మీద అలా ఎన్గ్రేవ్ చేయించారు. లంచ్ టైం అయితే అయిపోయింది. భోజనాలు కూడా రెడీ అయిపోయాయి. భోజనాల్లో ఏం పెట్టారంటే చక్కెర పొంగలి, పూరి, గారి, పులిహార, ఇంకా వెజ్ బిర్యానీ, పొటాటో కర్రీ, వంకాయ కర్రీ పెట్టారు. అది అయిపోయాక వైట్ రైస్, సాంబార్ వేసుకొని తినేసా. లంచ్ అయిపోగానే బయట మబ్బేసింది. సో వర్షం పడితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ సేమ్ రూట్లో ఈ పంట పొలాలు, గ్రీనరీ వదిలేసి మన సిటీ పొల్యూషన్ రోడ్స్లోకి వచ్చేసాం. మీకు కూడా ఎలాంటి డ్రీమ్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వ్లాగ్ నచ్చితే. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చాలా ఉన్నాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.